Good evening, all. This is Bhagyaraj. So, nowadays in the society, as we go around, communication in English is must and should. So, it may be from whatever the background it is, but wherever you go, communication is to be in English. So, it gives some dignity to the person. So, for this, I am trying to give some guidance regarding the communication. So, let's start this. According to my wish, it may be the parents, or it may be the teachers, or it may be anyone, some kind of the general and simple English communication is must and should in the society. So, according to that, we'll start. So, whenever we meet anyone, we can say like, hi, how are you? And if you want to make them to sit down, you can say like, come and sit here. ఇక్కడ కూర్చోండి అని చెప్పవచ్చు. హ్యావ్ యూ హ్యాడ్ యూర్ బ్రేక్ఫాస్ట్? మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? డోంట్ గో అవుట్ సైడ్. బయటికి వెళ్ళకండి. టేక్ పర్మిషన్ బిఫోర్ యూ లీవ్. బయటకు వెళ్ళే ముందు ఆర్ అదర్వైజ్ వెళ్ళే ముందు పర్మిషన్ తీసుకోండి. స్టాండ్ ప్రాపర్లీ ఇన్ ఎ లైన్. లైన్లో ప్రాపర్గా నిలబడండి. డోంట్ మిస్ ద లైన్. లైన్ మిస్ కాకుండా నిలబడండి. కీప్ క్వైట్, మెయింటైన్ సైలెన్స్, స్టాప్ టాకింగ్. సో ఇవన్నీ కూడా సేమ్, మీకు ఆల్రెడీ తెలుసు. డిసిప్లిన్ ఇట్ మీన్స్ సైలెంట్గా ఉండండి అని అర్థం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ డ్యూరింగ్ మెడిటేషన్. మెడిటేషన్ చేసే టైంలో కళ్ళు తెరవకండి. క్లోజ్ ద ఐస్ ప్రాపర్లీ. మీ ఐస్ ప్రాపర్గా క్లోజ్ చేయండి. కీప్ యూర్ స్పైన్ ఆర్ బ్యాక్ బోన్ స్ట్రైట్. సో మీ బ్యాక్ బోన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ స్ట్రైట్గా పెట్టండి. టెల్ మీ వాట్స్ ద ప్రాబ్లం. వాట్స్ ఏ ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకండి. డోంట్ కమ్ లేట్. లేట్గా రాకండి. వై డిడ్ యూ కమ్ లేట్? ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ దిస్ మేనర్ ఐ విల్ ట్రై టు గివ్ some type of the help to the people who are in need of such type of the communication. Thank you.